అక్టోబర్ 24 హైదరాబాద్ నుండి బెంగళూరుకు బయలుదేరిన ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద బైకును ఢీకొట్టి యాక్సిడెంట్కు గురైంది. ఆ యాక్సిడెంట్లో బస్తో పాటు 21 మంది ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. హృదయ విదారకమైనటువంటి ఇటువంటి రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నవి. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నవి. వేగంగా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన బైక్ హైవే మీద వేగంగా వెళ్తున్న బస్సును ఢీకొట్టడం వలన బస్సు దాటికి బైక్ టైర్ కింద పడి ఈడ్చుకుపోయింది. ఆ కారణంగా రాపిడి ఏర్పడి నిప్పురవ్వలు బస్సు డీజిల్ ట్యాంక్ ను అంటుకొని ఒక్కసారిగా బస్సు నిండా మంటలు వ్యాపించాయి. బస్సుకు ఒక సైడ్ నుండి మంటలు వ్యాపిస్తూ ఉండగా ఆ దట్టమైన పొగ బస్సు యొక్క డ్రైవర్ క్యాబిన్ లోకి వ్యాపించడంతో వెంటనే డ్రైవర్ తో పాటు అతని అసిస్టెంట్ బస్సు నుండి దిగి పారిపోయారు. అలా చేసి ఉండకుండా ఫ్రంట్ డోర్ ను ఓపెన్ చేసి ప్యాసింజర్స్ ను అలర్ట్ చేసి ఉంటే కనీసం మరికొందరైనా బతికి ఉండేవారు. అసలే మధ్యరాత్రి, అందరూ లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, గాఢమైన నిద్రలో ఉన్నారు. ఏసీ బస్ కాబట్టి విండోస్ పూర్తిగా లాక్ చేసి ఉన్నవి. బస్సు లోపలి భాగం అంతా పూర్తిగా దట్టమైన పొగలతో నిండిపోవడం వలన కొంతమంది ఆ నిద్ర మత్తు నుండి తేరుకొని ఎమర్జెన్సీ డోర్ కోసం వెతికి పగలగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఒట్టి చేతులతో కొడితే అంత ఈజీగా ఆ విండోస్ బ్రేక్ అవ్వవు. అయినప్పటికీ కొంతమంది తమ శాయశక్తుల ప్రయత్నించి ఆ విండోస్ ను బ్రేక్ చేసి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ చుట్టూ చీకటి, బస్సు లోపల మంటలు, దట్టమైన పొగ, అందులో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు. ఆ క్షణం అక్కడి నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఏం చేయాలో దిక్కుతోచక ఆహాకారాలతో కేకలతో మంటల్లో చిక్కుకొని 21 మంది ప్రయాణికులు బస్తో పాటు సజీవ దహనమయ్యారు. మరికొన్ని గంటల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు శాశ్వతంగా కన్నుమూసే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిసి జిల్లా యంత్రాంగం అంతా అక్కడికి చేరుకుంది. ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్, మంత్రులు, ఫైర్ ఇంజన్స్. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. హంగులు హంగామా చూసి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. కానీ వాటిల్లో ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది అన్నది ఎవరికీ పట్టదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ రోడ్డు యాక్సిడెంట్ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేసే ప్రకటించారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యం. అతివేగం అన్ని రకాలుగా ప్రాణాంతకం. వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. మీ నిర్లక్ష్యం కారణంగా చాలా మంది కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది.